అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక దారుణమైన అవస్థలో ఉంది. పతనావస్థ అని అయితే నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకు మాట అంటున్నానంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం ఒక ఎత్తు అయితే, అలా పడిపోయిన తర్వాత అరే మేము ఎందుకు పడిపోయాము, ఎందుకు ఓడిపోయాము అనేది రియలైజ్ అవ్వకుండా, తెలుసుకోకుండా, నిజంలోకి వెళ్లకుండా, ప్రజాభిప్రాయానికి తగ్గట్టు నడుచుకోకుండా, ఇంకా ఒక అబద్ధపు ప్రచారాలు, మాయా ప్రపంచం, రియాలిటీ షోల్లో పార్టీని నడుపుతుండడమే ఆ పార్టీకి పట్టిన ఒక పెద్ద శని. సరే, అదంతా మనకు అనవసరం. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, వైసీపీ కొత్తగా కొన్ని కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జిల్లాల ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టి పార్టీ యాక్టివేట్ అవ్వాలి, ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి మనం పూర్తిగా జనంలోకి వెళ్తే, ప్రజల తరపున పోరాటం చేస్తే మనకు భవిష్యత్తులో మంచి అవకాశం ఉంది, మనం ఖచ్చితంగా మళ్ళీ స్వీప్ చేసి గెలుస్తామని చెప్పారు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మనమే స్వీప్ చేస్తాము, జమిలీ ఎన్నికలు వస్తాయి, మనం మొత్తం అన్ని సీట్లు గెలిచేస్తామని చెప్పారు. ఇది వైనాట్ 175 2.0 అనుకోవచ్చు. వైనాట్ 175 2.0 1 ఎలా ఉందో చూసాం, ఇది కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, గతంలో కూడా వైసీపీ వాళ్ళు మొన్న ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి, నేను 420 అని చంద్రబాబు గారికి ట్వీట్ చేస్తాను, మీరందరూ కూడా 420 అని ట్వీట్ చేయండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం అని అన్నారు. ఎవరు ట్వీట్లు చేయలే పెద్దగా. ఏదో ఆ ఐప్యాక్లో పనిచేసిన కొంతమంది పెయిడ్ వాళ్ళు, పోటీ చేసి ఓడిపోయిన కొంతమంది నాయకులు తప్ప గట్టిగా ఒక 200 మంది కూడా చేయలే. వైసీపీ బలం అంతేనా? వైసీపీ బలం అంతేనా? వాళ్ళు ట్విట్టర్లో కొన్ని పోరాటాలకు పిలుపునిస్తున్నా పెద్దగా స్పందన రావట్లా. ఏదో సాక్షిలో వార్తలు రాసుకుంటున్నారు, ట్విట్టర్ దద్దరిల్లింది, సోషల్ మీడియా దద్దరిల్లిందని. గట్టిగా 150-200 మంది చేస్తున్నారు, అంతకుమించి చేయట్లా. మరి ఆ మాత్రం దానికే దద్దరిల్లిందని ఎలా అనుకుంటున్నారు? సో ఇప్పుడు కనుక సరే, ట్విట్టర్ వదిలేద్దాం, సోషల్ మీడియా పోరాటం వదిలేద్దాం. సోషల్ మీడియా అందరూ ప్రస్తుతానికి గజగజ వణుకుతున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి కార్యకర్తలను నమ్ముకొని పార్టీ కొన్ని పోరాటాలకు పిలుపునిచ్చింది, ఒక కార్యాచరణ ప్రకటించింది. అదేంటంటే, డిసెంబర్ 11వ తేదీనంట రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కలెక్టర్లకు వినతిపత్రం ఇస్తారంట. 20,000 కోట్ల పెట్టుబడి సహాయం ఇవ్వడానికి, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడానికి, అలాగే ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించడానికి. అలాగే డిసెంబర్ 27వ తేదీనంట పెంచిన కరెంటు ఛార్జీల మీద ఆందోళన చేస్తారంట. ఎస్ఈ కార్యాలయాలు, సిఎండి కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్ళి విజ్ఞాపన పత్రాలు, కరెంటు ఛార్జీలు పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని. అలాగే జనవరి 3వ తేదీనంట ఫీజు రియంబర్స్మెంట్ అంశం మీద పోరుబాట. జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి వినతిపత్రం అందిస్తారంట. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, అలాగే వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని. సో ఇక్కడ ప్రజలే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చింది. బాదుల్లో బాబే బెస్ట్, అన్నింట్లోనూ కమిషన్ ఉంది, కరప్షన్ ఎక్కువగా పెరుగుతోంది, ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి అని ఈ ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశ్నిస్తారు. సో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్కి 2,800 కోట్లు పెండింగ్ ఉంది, వసతి దీవెనకు 1,100 కోట్లు పెండింగ్ ఉంది, అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, 104, 108 కూడా సరిగ్గా రన్ అవ్వట్లేదు. సో చరిత్ర మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వచ్చిన తక్కువ టైంలోనే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది, గతంలో ఎవరి మీద ఇంత వ్యతిరేకత రాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీటింగుల్లో చెప్పారు. సో రెగ్యులర్గా రొటీన్గా ఆయన చెప్పే డైలాగులే కొన్ని ఈరోజు మీటింగుల్లో కూడా వదిలేరు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉంది, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 6 నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ ఎక్కడా చూడలేదు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి, దిగజారిపోయాయి, మొట్టమొదటిసారిగా 3 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది అని చెప్పారనమాట. అలాగే ఎవరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు, కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఇలా ఎప్పుడూ జరగలేదు, రాష్ట్రం అంతటా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అని చెప్పి చెప్తూనే, అలాగే బెల్ట్ షాపులు ఎక్కువగా వచ్చాయి, బెల్ట్ షాపులను బహిరంగంగా వాళ్ళే వేలంపాట పెడుతున్నారు, 2-3 లక్షలు వేలంపాట పెడుతున్నారు, ఏ పని జరగాలన్నా, ఏ పరిశ్రమ నడుపుకోవాలన్నా కమిషన్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఎమ్మెల్యేలకి ఎంత, చంద్రబాబుకి ఎంత అని చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే నెల్లూరు క్వార్ట్జ్ గనులు కొట్టేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు, ప్రజల తరపున గలం విప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి మొత్తం ఏమేం చేయాలి ఏంటనేది మొత్తం కార్యాచరణ ప్రకటించారు. ఇదే మీటింగ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడి సేమ్ అదే వెర్షన్ కంటిన్యూ చేస్తూ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం గెలుస్తాము, మన ప్రభుత్వమే వస్తుంది, స్వీప్ చేస్తాము, కాబట్టి మీరందరూ కూడా కాన్ఫిడెన్స్గా ఉండండి అని చెప్పారు. సో
ఒకవైపు ఏమో సోషల్ మీడియాలోనే మద్దతు లేదు, వైసీపీకి బలమంతా సోషల్ మీడియాలో, ఆ సోషల్ మీడియాలోనే మద్దతు లేదు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇప్పుడప్పుడే రోడ్డెక్కే పరిస్థితి అయితే లేదు. మరి ఇన్ని పోరాటాలకు పిలుపునిచ్చారు, ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. అసలు అంతెందుకు నియోజకవర్గాల్లో క్యాడరే, నియోజకవర్గాల్లో నాయకులు, ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలే యాక్టివ్గా లేరు. వాళ్ళే యాక్టివ్గా లేకుండా క్యాడర్ మాత్రం ఏం చేస్తారు చూద్దాం. థ్యాంక్ యూ.